హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 13వ భాగాన్ని వినేద్దాం. బాబు పదండి, మనం ఇంటికి వెళ్దాం. వాళ్ళు డాక్టర్ వచ్చాక ఆయన అడిగి తర్వాత వస్తారులే. ఇప్పుడు నేను ఇంటికి అంటే ఆటోలో వెళ్ళాలి, కానీ నాకు ఇంటి అడ్రస్ తెలియదు కదా. ఎలా? బయటికి వెళ్ళాక ఆటోని పిలిస్తే అడ్రస్ చెప్పాలి ఎలా? ఒకసారి తనకి మెసేజ్ చేసి అడిగితే అని అనుకుంటూ ఉన్నాడు మహి. ఇంతలో బాబు పదండి, అదిగో రాఖీ కూడా వచ్చాడు అనడంతో ఏంటి కారులోనా, దీనికి డబ్బు ఎవరు ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాడు మహి. రండి బాబు. వస్తున్నాను. ఏంటి బాబా ఎలా ఉన్నారు? మీ పెళ్ళికి నేను లేను, నాకు ఎగ్జామ్ ఉంది. అప్పుడు అందుకే తప్పించుకున్నారు, లేకపోతే మిమ్మల్ని ఒక ఆట ఆడుకునేవాడిని. ఇంతకీ నా గురించి అక్క చెప్పు ఉంటుంది, కానీ నేను చెప్పలేదుగా. ఐ యామ్ రాకేష్, రాఖీ. మహి ఓ అన్నాడు. పదరా ముందు నీ అల్లరి నువ్వును. అమ్మ బావ ఇప్పుడేగా వచ్చింది, అయినా వారం ఇక్కడే ఉంటారు కానీ తొందరగా వెళ్ళు. వెళ్తున్నాంలే. ఇతను ఎవరు ఇంతకీ? తనకి తమ్ముళ్ళు కూడా ఎవరూ లేరు కదా. మరి ఈ రాఖీ, ఈ కారు బహుశా కజిన్ అయి ఉండొచ్చులే అనుకుంటున్నాడు మహి. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ. బాబు ఇల్లు వచ్చింది. సరే ఆంటీ. రాఖీ నువ్వు కూడా రారా, ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని ఉమా వాళ్ళ కోసం టిఫిన్ తీసుకుని వెళ్దు. అమ్మా వస్తాలే, నువ్వు వెళ్ళి రెడీ చేయి, బాయ్. అసలు వినడే. బాబు మీరు పదండి. బాబు ఉమా గదిలోకి వెళ్ళి స్నానం చేయండి, ఈలోపు నేను మీకోసం టీ తీసుకుని వస్తాను అన్నది. ఈవిడ రాకుంటే తను వస్తే ఏమై ఉండేదు. ఏమన్నానా అడగాలంటే ఆంటీని ఎలా అడుగుతా? అనవసరంగా ఇక్కడికి వచ్చి చిక్కుకున్నట్టయింది నా పరిస్థితి. కనీసం నాతో పాటు బట్టలు కూడా తెచ్చుకోలేదు. స్నానం చేసి మళ్ళీ ఇవే వేసుకుని కొత్తవి కొనాలేమో. ఇంకా తన రూమ్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ వెళ్ళిన మహికి తన రూమ్ చూసి ఏంటి అని ఆశ్చర్యపోయాడు. ఈ గది మొత్తం ఇన్ని ఫొటోసు, అయినా మా పెళ్లి ఫొటోస్ లేవు కదా, ఇవి ఎలా వచ్చాయి? ఈ ఫోటో అమ్మ ఆ రోజు నా చేత వద్దు వద్దు అంటున్న ప్రపోజల్కి తీపించిన ఫోటో కదా, ఇది కూడా ఫ్రేమ్ చేపించిందా? బాబు టీ తీసుకోండి. ఏంటి బాబు ఇంకా స్నానం చేయకుండా ఆలోచిస్తున్నారు? ఏం లేదా ఆంటీ, అది బాబు టవల్ కబోర్డ్లో ఉంటుంది, మీకు ఎప్పుడు స్నానం చేయాలనిపిస్తే అప్పుడు చేయండి, ఈలోపు టిఫిన్ చేస్తాను అన్నది. సరే ఆంటీ. ఇంకా ఈ ఫోటో ఇందులో ఎవరు అనుకుంటూ అన్నీ చూస్తూ ఉన్నాడు. ఏమో ఫస్ట్ స్నానం చేద్దాం, తర్వాత చూద్దాం, అసలే నాకు చాలా చిరాగ్గా ఉంది అనుకుంటూ కబోర్డ్ ఓపెన్ చేయగానే ఉమా చీరలు కనిపించాయి. అయినా ఇందులో ఏమున్నాయి, కనీసం ఒక్క టవల్ కూడా లేదు. ఇంకొకటి ఉందిగా, దానిలో చూద్దాం అనుకుంటూ ఓపెన్ చేయగానే కొన్ని టీషర్ట్స్ ఇంకా కొన్ని షర్ట్స్ కనిపించాయి. ఇవేంటి అనుకుంటూ చూడగా ఇవి నా సైజే, ఇన్నున్నాయేంటి ఇక్కడ, ఇవి నావి కూడా కాదే, మరి ఇవి ఎవరివి ఇక్కడున్నాయి అనుకుంటూ ఆంటీని అడిగితే అడగడమే మంచిది. ఆంటీ ఏంటి బాబు అంటే కబోర్డ్లో షర్ట్స్ టీషర్ట్స్ ఉన్నాయి, అవి అంటే నీకు ఉమా చెప్పలేదా అంటే అది సర్ప్రైజ్ అనుకుంటా, అవి నీకోసమే బాబు, ఉమా కొన్నది. తను మిమ్మల్ని చూసినప్పటి నుండి తను ఏమి కొన్నా మీకు కూడా కలిపి కొంటూ వచ్చింది. బహుశా మీకు సర్ప్రైజ్గా ఉంచినట్టుంది. ఆ కబోర్డ్లో ఉన్నవన్నీ మీకోసమే, తను తీసుకున్న వస్తువులు బట్టలు. వెళ్ళి తొందరగా స్నానం చేసిరండి అన్నది. అవునా, ఏంటి తను నా కోసం ఇన్ని కొనదా, అన్నీ చాలా బాగున్నాయి కదా అనుకుంటూ వెళ్ళి స్నానం చేసి ఉమా కొన్న వాటిలో వేసుకుని రెడీ అవుతుండగానే టిఫిన్కి రండి బాబు అన్న పిలుపుతో బయటకు వచ్చిన మహిని చూసి చాలా చాలా బాగున్నారు, మీకు చాలా బాగా సరిపోయింది బాబు, రండి కూర్చోండి అన్నది. సరే ఆంటీ, మీకు ఇష్టమని ఉప్మా చేశాను, ఉప్మాతో పాటు పెసరట్టు కూడా ఇష్టమని ఉమా చెప్పింది, ఇదిగోండి తినండి, అసలు మొహమాట పడకుండా. అయినా ఇంత తక్కువ టైంలో ఉప్మా పెసరట్టు ఎలా చేశారంటీ అనుకుంటూ తింటూ ఉన్నాడు. మధ్యలో పొలమారితే బాబు జాగ్రత్త, ఇదిగో నీళ్లు తాగండి అనుకుంటూ తలపైన కొడుతూ నీళ్ళు ఇస్తున్న కస్తూరిని చూసి మహికి ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారు. అమ్మ కూడా ఇలాగే చేసేది కదా అంటూ. బాబు ఏంటి ఆలోచిస్తున్నారు, మెల్లగా తినండి అన్నది. నేను ఆంటీతో ఎప్పుడు ప్రేమగా కాదు కదా, అసలు తను మాట్లాడినా నేను మాట్లాడినేవాడే కాదు, కానీ తను మాత్రం నన్ను కొడుకులానే చూస్తున్నారు. బాబు ఇంకొద్దిగా పెట్టుకోండి. వద్దాంటీ అని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తున్న మహిని బాబు ఏంటాంటీ, ఇదిగోండి మీరు ల్యాప్టాప్ కూడా తెచ్చుకోలేదని ఉమా రాఖీతో పంపించింది. ల్యాప్టాప్? పక్కింటి సరళ ఉంది కదా వాళ్ళ అబ్బాయిది, మీరు ఉన్నన్ని రోజులు చూసుకోండి. ఏంటి, నేను ఉమ్మని అడగలేదుగా, అయినా ల్యాప్టాప్ నాకెందుకు ఇవ్వమని చెప్పింది? ఏంటో అంతా విచిత్రంగా ఉంది, తను ఎప్పుడు వస్తుందో ఏమో. నాకేమో ఇక్కడ చాలా బోర్గా ఉంది. ల్యాప్టాప్ ఉన్నా కానీ నాకు దాన్ని ఓపెన్ చేయాలని కూడా లేదు. ఈ గదిలో ఒక బుక్ కూడా లేదే. ఉన్నా ఏమో
వెతికితేనే కదా తెలిసేది అనుకుంటూ గది మొత్తం చూస్తూ ఉన్నాడు. ఇందులో బెడ్ కింద ఏదో కనిపించింది. ఏంటిది అనుకుంటూ ఉండగానే డైరీ అది. ఓ, తనకి ఈ అలవాటు కూడా ఉందా? ఏం రాసిందో చూస్తే. అయినా పక్క వాళ్ళ పర్సనల్ చూడొచ్చా? చూడకపోతే బోరింగ్తో చావాలి, దానికంటే చదవడమే మేలు కదా అనుకుంటూ ఎవరూ రాకుండా డోర్ లాక్ చేస్తా అని. ఒకవేళ తను వచ్చినా అక్కడే పెట్టేస్తా. నాకు తెలియాలిగా, ఒకవేళ తను ఎవరినైనా ప్రేమించిందేమో, అందుకే వాళ్ళ నాన్న నాకిచ్చి పెళ్లి చేశాడేమో, ఎవరికి తెలుసు. ఒకవేళ అదే నిజమైతే నాకు తనని వదిలించుకోవడానికి ఒక సాకు దొరుకుతుంది, చూద్దాం అనుకుంటూ డైరీ ఓపెన్ చేసిన. ఎందుకో చదవడం ఇష్టం లేక పేజీలను అటు ఇటు తిప్పుతూ ఉండగానే ఒక చోట ఫోటో పెట్టి ఉంది. ఎవరిది? బహుశా తన అనుకుంటూ చూడగానే, ఏంటి ఇది నా ఫోటో ఇక్కడెందుకుంది? తనకు చెప్పా నా ఫోటో నీ సెల్లో ఉండకూడదని, చెప్తే ఏకంగా డైరీలోనే పెట్టుకుంది అని చూస్తున్న మహీకి పక్కనున్న పేజీ వైపు చూపు వెళ్తుంది. అందులో ఇలా రాసుంది. ఎందుకో తెలియని ఒక కొత్త ఫీలింగ్, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. రేపు నా జీవితంలో అత్యంత ఇష్టమైన రోజు, ఎందుకంటే నేను ప్రేమిస్తున్న నా మహీని మొదటిసారి చూడబోతున్న రోజు. ఏంటి, నేను ప్రేమిస్తున్న నా మహి అని రాసిందా? ఇంకా ఏం రాసిందో చూద్దాం, అప్పుడు చెబుతా. మహి, అందరూ అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. బహుశా నాకు నిన్ను చూడగానే అలానే అనిపించింది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని వద్దు అంటే చాలా బాధపడ్డా, వాళ్ళకి తెలియదు కదా మిమ్మల్ని చూడగానే ఎంతగా నచ్చారో అని. కానీ నాన్న మిమ్మల్ని ఒప్పుకున్నప్పుడు ఎలా గంతలు వేశానో నాకే తెలీదు. మీరు పెళ్లి చూపులకి రానప్పుడు, అసలు మీరు ఎప్పుడు ఇక్కడికి రారు అని అత్తయ్య చెప్పినప్పుడు చాలా బాధ వేసింది. కానీ ఒక విధంగా ఆలోచిస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నిన్ను నేను పెళ్లిలో చూస్తే ఆ ఫీలింగ్ కూడా వేరే కదా అని చాలా సంతోషపడ్డా. కానీ ఎందుకో నాకు ఎక్కడో నీకు నేనంటే ఇష్టమా కాదా అని అనిపించింది. అప్పుడు నువ్వు పంపించిన రింగ్ నాకు ధైర్యాన్ని పోసింది. అందులో హిస్ క్వీన్ అని చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నిన్ను కలిసి ఉంటే బాగుండు అనిపించింది. అందుకే నీకు కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఆ రింగ్ జతను వెతికి ధరని నీకు ఇవ్వాలనిపించింది. అలాగే నీకు నా ప్రేమను తెలిపి మన అరేంజ్ మ్యారేజ్కి కాస్త లవ్ మ్యారేజ్గా మార్చాలని నాకు చిన్న కోరిక. అందుకే మీకు ఫోన్ చేద్దామని నెంబర్ తీసుకుని మీకు ఫోన్ చేయగానే మీరు తర్వాత చేస్తారని అన్నప్పుడు బాధగా అనిపించింది. కానీ మీరే ఫోన్ చేసి రహస్యంగా కలవాలన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావా, అందుకే రహస్యంగా కలవాలన్నావా? ఏంటో ఈ పిచ్చి ప్రశ్నలు. అసలు ఈ రాత్రికి ఏమైందో, అసలు కదలడమే లేదు. టైంకి యాక్సిడెంట్ అయిందేమో, అందుకే అక్కడే ఆగిపోయింది. ఇంకా 11:59 అయింది అంతే. మహి, లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు నన్ను కలిసినప్పుడు నువ్వే ముందు లవ్ యూ అని చెప్పిన డే స్టార్టింగ్లో నేనే నీకు మొదటిగా చెప్పా అన్న సంతోషం నాకు ఉండాలిగా. ఎలాగో మన పెళ్ళయ్యాక నీకు దీన్ని చూపిస్తాగా, అప్పుడు నీకు అర్థమవుతుంది నేను నిన్ను కలవడానికి ఎంతగా ఎదురు చూస్తాను అన్నది. అవును, నువ్వు కూడా నాలాగే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నావుగా. ఏంటో మన మధ్య ఈ వెయిటింగ్ ఎందుకో కదా. నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ, మనసొక్కటి కలుసున్న ఏనాడైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. ఉంది లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నా రేపటి అడి ఆశల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే అంటూ ఈ పాటకు నాకు చాలా ఇష్టం. కానీ ఎందుకో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. అందులో ప్రతి లైన్ నీ గురించి రాసినప్పుడు ఉంది కదా. మహి, నిజంగా నువ్వు నాకు ఒక ప్రాణం అయిపోయావు. నువ్వు లేక నేను లేను అనిపిస్తుంది. లవ్ యూ మహి, లవ్ యూ సో మచ్. ఇంకా చాలు. అయ్యో, ఇప్పటికే 12:30 అయిపోయింది. మళ్ళీ రేపు నేను కలవాలంటే నేను బాగా రెడీ అవ్వాలి. గుడికి వెళ్ళి అర్చన చేపించాలి. అందుకే నేను వెళ్తున్నా. రేపు నేను కలిసింది నువ్వు ఎలా ఫీల్ అయ్యావో అన్నది కూడా. గుడ్ నైట్ మహి, హ్యావ్ ఏ వైఫ్ డ్రీమ్స్ అంటూ రాసింది. ఏంటి, ఉమా నన్ను ప్రేమించిందా? ఆ రోజు నా కోసం ఇంతలా వెయిట్ చేసిందా? పాపం కదా, నేను ఆ రోజు తనతో ఎంత రూడ్గా బిహేవ్ చేశానో నాకే తెలీదు. పాపం. చూద్దాం నెక్స్ట్ పేజ్లో ఏం రాసిందో అనుకుంటూ ఉండగానే బాబు అమ్మో ఎవరో వచ్చారు అనుకుంటూ డైరీని బెడ్ కింద పెట్టి వెళ్ళి డోర్ తీశాడు. ఏంటంటీ, ఉమా వాళ్ళు రావడానికి టైం పడుతుంది, మీకేమన్నా కావాలా అని ఉమా అడగమని చెప్పింది. అయ్యో నాకేం వద్దా ఆంటీ. సరే బాబు, గదిలో ఏం చేస్తారు? అలా హాల్లో కూర్చోండి, మీకు టీ తీసుకొస్తాను. హా సరే. ఉమా నిజంగా నన్ను ప్రేమించిందా?
నేను నమ్మలేకపోతున్నాను. ఏదో తను డబ్బు కోసమని అనుకున్నానే. బాబు పాలు ఇదిగోండి. హా ఆంటీ. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదాంటీ. ఒకటి చెప్పనా బాబు, ఎప్పుడు నీతో మాట్లాడే అవకాశమే దొరకలేదు. హా చెప్పండి ఆంటీ. మా ఉమా చూడ్డానికి అల్లరి పిల్లే కానీ తను చాలా మంచిదమ్మాయి. ఎవరిని ఏమీ అనదు. ఎంత బాధ అయినా ఎవరికీ చెప్పుకోదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎందుకో చాలా బాధగా ఉన్నట్టు అనిపించింది. అన్నం కూడా సరిగా తినలేదు. నేను ఎంత అడిగినా చెప్పలేదు. అందుకే మీకైనా చెబుతుందేమో అని చెబుతున్నాను. ఆంటీ అది అది అని ఏదో చెప్పబోతుంటే ఇంతలో ఫోన్ రావడంతో బాబు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆంటీకి ఏం చెప్పాలి? పెళ్లిలో తాను దొంగతనం చేసిన విషయం చెబితే ఈవిడ నమ్ముతుందా? హాస్పిటల్లో డాక్టర్ గారు నాన్నని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? కానీ రెస్ట్ బాగా అవసరం అమ్మా. మీరు జాగ్రత్తగా ఉండాలి. సరే డాక్టర్. అంకుల్కి నేను ఫోన్ చేసి మాట్లాడతానులేండి. సరే ఉమా జాగ్రత్త. చెప్పిందంతా గుర్తుంది కదా? డాక్టర్ గారు బిల్ పే చేసేసాను. ఇంకా మేము వెళ్తాము. సరే నాన్న మెల్లగా పదండి. రాకీ నువ్వు వెళ్ళి కారు తీసుకొని రాపో. సరే అక్క. నాన్న మెల్లగా కూర్చోండి నాన్న. రాకీ మెల్లగా కూర్చుంటాలే. మరి ఏంటక్క నువ్వు నాన్నని పేషెంట్ చేసేస్తున్నా. నువ్వు చెప్పే జాగ్రత్తలు ఆయనకి ఇంకా భయంగా ఉంటాయి. అవునవును, ఈ మధ్య నీకు చాలా అల్లరి పెరిగింది రే. ఏదో అలా అంతా అక్కగారి దయ అంటాడు రాకీ. ముందు చూసి డ్రైవ్ చేయి మెల్లగా. సరే కానీ నాకు చాలా బోరింగ్. అందుకే ఎఫ్ఎం ఆన్ చేస్తా, పాటలు వినొచ్చు. ఏంటి రాకీ, నాన్నకు బాగోలేదంటే నువ్వు పాటలు అంటున్నావు? అబ్బా నాన్న బాగానే ఉన్నారు చూడు ఎలా నవ్వుతున్నారు. ఏంటి నాన్న మీరు కూడా? విననీవుమా, నువ్వు పెట్టుకో రాకీ. ఇది తన ప్రియుడి కోసం ఒక అమ్మాయి డెడికేట్ చేసిన సాంగ్. అబ్బో ఏ సాంగో మరి. ఈ మధ్య అమ్మాయిలకి చాలా ధైర్యం ఎక్కువైపోయింది. పొందేదేమిటో పోయేదేమిటో అంటూ రాకీ కోపంగా ఏంటి ఈ సాంగ్ వచ్చింది? ఎందుకు అక్క ఆఫ్ చేసేసావు? బాగుందిగా లిరిక్స్. నోరు మూసుకొని డ్రైవ్ చెయ్యి. ఎందుకు నీకంత కోపం? ఏం లేదు, నువ్వు త్వరగా ఇంటికెళ్ళు. అలా ఇంటికి చేరుకుంటారు. అమ్మా అమ్మా. వస్తున్నాను ఉండండి, అక్కడే దిష్టి తీస్తాను. నాన్న గదిలోకి రండి నాన్న. నిదానంగా కూర్చోండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాన్న, స్నానం చేసి వస్తాను అన్నది ఉమా. సరే అమ్మా. ఉమా అల్లుడు గారు ఉన్నారు గదిలో. బహుశా వర్క్ ఉందేమో నాన్న, నేను చెప్తాలేండి మీరు అడిగారని. సరే అమ్మా. అమ్మా మహి టిఫను నువ్వు చెప్పినట్టుగానే అన్నీ చేశా. ఇందాకే టీ కూడా తాగాడు. సరే నేను స్నానం చేసొస్తాను. రాకీ మార్నింగ్ టిఫిన్ తినలేదు, పిలిచి ఏమన్నా తినమని చెప్పమ్మా. సరే. మహి గదిలో ఎలా ఉన్నారు? కోపంగా ఉన్నారా అంటూ డోర్ నాక్ చేయడంతో అప్పటికి ఉమా గురించి ఆలోచిస్తున్న మహి ఒక్కసారిగా ఎవరు అని డోర్ తీయగానే ఉమా గదిలోకి వస్తూ, సారీ మహేశ్వర్ గారు, నాన్న అలా మిమ్మల్ని ఉండమని అడుగుతారని నాకు తెలియదు. అడుగుతారని తెలుసుంటే ముందే అడగకుండా చేసేదాన్ని. థ్యాంక్ యూ మీరు ఇక్కడ ఉన్నందుకు అన్నది. అది నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగానే అన్ని కండిషన్స్ ఫాలో అవుతాను. ఇంకా నేను మీకు అస్సలు కనిపించను. ఇప్పుడు 15 మినిట్స్ ఇస్తే స్నానం చేసి వెళ్ళిపోతాను. మధ్యాహ్నం భోజనం కూడా అమ్మకి చెబుతాను. రాత్రి మీరు నిద్రపోయాకొచ్చి ఉదయమే వెళ్తాను. మీకు మాత్రం ఈ వారం రోజులు కనిపించను, మాట్లాడను. మీరు కంగారు పడకండి. కానీ అమ్మ వాళ్ళతో కాస్త ప్రేమగా ఉండండి చాలు అన్నది. హలో కాస్త ఆగుతావా? నువ్వు లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నావు. నేనేం మాట్లాడతానో అని కూడా తెలుసుకోవా? అంటే మీరు పెళ్ళైనప్పటి నుండి ఇవే కదండి మాట్లాడేది. అందుకే మీరు చెప్పడం ఎందుకు అని నేనే చెప్పేస్తున్నాను. ఇందుకే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఫోటోలు సారీ మీరు ఇక్కడికి వస్తారని తెలియదు, అందుకే అలానే ఉంచాను. ఇప్పుడే తీసేస్తా. అమ్మ వాళ్ళకి అనుమానం, అందుకే మీరేమనుకోకండి. నేను అడిగింది ఇవి ఎక్కడి నుండి వచ్చాయని. మన ఫోటోలన్నీ డిలీట్ అయ్యాయి కదా. మీకు ఎవరు చెప్పారు డిలీట్ అయ్యాయని? అంటే అది నాకు తెలుసు, వాటిని మీరే డిలీట్ చేశారని. ఏంటి నీకు తెలుసా? మీరు ఏ ఉద్దేశంతో చేస్తారో కూడా నాకు తెలుసు. చూడండి ఇప్పుడు ఎప్పుడు నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకా ఈ ఫొటోస్ మీకు ఒక చేదు జ్ఞాపకం అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఒక తీయని జ్ఞాపకం. మీకు నేను మీ జీవితంలో శనిలాగా వచ్చి మీ జీవితాన్ని నాశనం చేశానని మీరు అనుకోవచ్చు, కానీ నాకు మాత్రం మీరే జీవితం. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా వల్ల ఏ ఇబ్బంది ఉండదు, సరేనా? వాటి గురించి మీరు ఆలోచించకండి. మీరు కాస్త జరిగితే కబోర్డ్లో నా చీరలు ఈ పక్కనున్నవి మీకోసమే నేను తీసుకున్నవి, మీరు వాడుకోవచ్చు. అది మీకు నచ్చితేనే, లేకపోతే రాకీ ఉంటాడు, వాడితో పాటు వెళ్ళి కొత్తవి కొనుక్కోండి. వాడికి చెబుతాను. మీకేం కావాలన్నా అమ్మని అడగండి. ఇంకా నేను మీతో మాట్లాడలేనండి. మీరు భయపడవలసిన అవసరం లేదు అనుకుంటూ స్నానం చేయడానికి వెళ్ళిపోయింది.
ఏంటి నాకేదో తెలియని అలజడిగా మనసంతా ఎందుకు తను నన్ను ఇంతలా ప్రేమిస్తుంది. నేను తనతో ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడింది కూడా లేదు. కానీ తను నా గురించి ప్రతిదీ ఆలోచిస్తూ ఉంది. ఇంతకీ ఆ డైరీలో నెక్స్ట్ ఏం రాసిందో చూస్తే వద్దు తన బయటికి వస్తే అనుకుంటూ తన చేతికి ఉన్న బ్యాండ్ని అటు ఇటు తిప్పుతూ ఆలోచిస్తూ ఉండగానే అది తెగిపోయి బ్యాండ్లోని పూసలన్నీ కింద పడిపోయాయి. అయ్యో, ఇది సంతోష్ ప్రేమగా తన చేతులతో చేసినది, ఇలా ఎలా తునిగిపోయింది అనుకుంటూ వాటిని ఒక్కొక్కటిగా తీస్తూ కిందికి వంగి తలుపు చాటున పడిన వాటిని తీయడానికి వెళ్ళాడు. ఇంతలో స్నానం పూర్తి చేసుకున్న ఉమా, అయ్యో చీరను ఎలా కట్టుకోవాలి, వాష్రూమ్లో కింద చూస్తే మొత్తం తడిగా ఉంది, బయటేమో ఆయన ఉన్నారా అనుకుంటూ మహేశ్వర్ గారు అని పిలుస్తున్న బయట నుండి ఏం సమాధానం లేకపోవడంతో గదిలో ఆయన లేరా అనుకుంటూ తలుపు చాటున తొంగి చూసేసరికి బెడ్ పైన మహి కనిపించకపోయేసరికి ఆయన బయటికి వెళ్ళినట్టున్నాడు అనుకుని బయటికి వచ్చి చీరను కట్టుకుంటూ ఉంది. మరోవైపు పూసలను తీస్తున్న మహికి అద్దంలో ఏవో కదులుతున్నట్టు అనిపించి అద్దం వైపు చూసేసరికి చీరను కట్టుకుంటున్న ఉమ అద్దంలో కనిపించేసరికి ఒక్కసారిగా ఉమను అలాగే చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ ఇంతలో తేరుకొని, ఏంటి నేను ఒక అమ్మాయి చీర కట్టుకుంటే అలా చూస్తున్నానా అనుకుంటూ టెన్షన్గా లేచి డోర్ తీసుకుని కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు. డోర్ తీసిన శబ్దం వచ్చిన ఉమ అమ్మో మహి వచ్చారేమో అనుకుంటూ త్వరగా చీరను కట్టుకుంటుంది. మరోవైపు బయటికి కంగారుగా వెళ్ళిన మహిని అప్పుడే అక్కడ టిఫిన్ చేస్తున్న రాఖీ చూసి, ఏంటి బావా అంత కంగారుగా వచ్చావు? అదేం లేదులే, కంగారేం లేదే. అవునా, మరి ఆ చెమటలేంటి బావా? నాకు తెలుసులే నువ్వెందుకు అలా వచ్చావో. కొంపదీసి అద్దంలో నేను ఉమ్మను చూశాడా? ఒకవేళ ఉమ్మకు చెబితే అయినా డోర్ లాక్లో ఉంది కదా, ఎలా చూసుంటాడులే. బావా అక్క ఏం చేస్తుంది అంటే అది చీర. ఓ అర్థమైంది. ఏంటి బావా అక్క చీర కట్టుకుంటే బయటకు వచ్చావా? అలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా? అసలు వెళ్ళి నువ్వే చీర కట్టు. ఏంటి నేనా? అయ్యో బావా నీకెలా చెప్పాలి, అలాంటి ఛాన్సులు మళ్ళీ వస్తాయా? వెళ్ళి చీర కట్టు. ఏంట్రా ఏదో చెబుతున్నావు బాబు, వాడి మాటలు పట్టించుకోకు. ఇదిగో ఉమకిస్తారా, తను ఉదయం నుండి ఏమీ తినలేదు అంటూ తనకి కాఫీ ఇస్తుంది కస్తూరి గారు. సరే ఆంటీ అంటూ ఉమా లోపల ఏం చేస్తుందో ఇక్కడేమో ఇలా, బావా వెళ్ళు మళ్ళీ ఛాన్స్ మిస్ చేసుకోకు వెళ్ళు అంటూ ఉంటాడు. ఏంటి నేను ఇలా ఇరుక్కున్నాను రా దేవుడా అనుకుంటూ మహి వెళ్ళాలో వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.